సిగ్నల్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గత కొన్ని నెలలుగా చేస్తున్న పోరాటం, ఏ ఆశల మీద, ఏ నిరుద్యోగుల ఆశల మీద ఈ ప్రభుత్వం ఏర్పాటైందో ఆ ఆశల మీద నీళ్లు చల్లి అవమానించి అవహేళన చేస్తూ వాళ్ళ సమస్యను పట్టించుకోకుండా పంది మీద బురదపడ్డట్టు మాకేం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ మూర్ఖంగా ముండిగా పోతున్న ఈ ప్రభుత్వానికి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. సమస్య పరిష్కారం మీ ముందు ఉన్నది. ఒక్కటే ఒక మాట, 1:100. సార్ నాకు తెలియకడుగుతా, 1:100 పిలిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఆర్థికపరమైనటువంటి భారం ఏమైనా పెరుగుతుందా? పెరగదు. 503 పోస్టులకు గాను 503 పోస్టులకు గాను 60 పోస్టులు పెంచినాడు గ్రూప్ 1లో. వినాలి సార్ మీరు దయచేసి. 60 పోస్టులు పెంచాడు. మరి 4 పోస్టులు ఎందుకు మర్చిపోయినో తెలియదు, కానీ 64 సీట్లకు సీటుకు ఒక సీట్ పెంచాలనుకుంటూ ఏదో తెలియదు నాకు. 60 అయితే పెంచిండు. 503 + 60. కానీ అప్లికేషన్స్ 1,30,000 అప్లికేషన్ అదనంగా కూడా వచ్చినాయి. దానికి దగ్గర ఆదాయం కూడా గవర్నమెంట్కి వచ్చింది. అంటే 1:50కి 1:100కు ఆర్థికపరమైనటువంటి భారం లేనప్పుడు 1:100 పిలవడానికి గల ఇబ్బంది లేదో ఈ ప్రభుత్వం తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. నెంబర్ 1 ఏడుపోడు చెప్తా. ఒకటి, ఈ ఉద్యోగాలు గ్రూప్ 1 పెంచట్లే కాబట్టి ఆర్థికపరమైనటువంటి పేపర్ ఖర్చు తప్ప, జియో తీస్తే ఆ ₹1 జాన్సేమా పేపర్ జియో తీస్తే ₹2 పేపర్ ఖర్చు తప్ప నాకు తెలిసి పెద్ద ఖర్చు కాదు. ఎందుకు అడుగుతున్నారో కూడా మీకు రీజన్ చెప్పినారు. గతంలో 2 సార్లు వాయిదా పడడం, కొందరు గ్రూప్ 1 ఫస్ట్ రాసినప్పుడు సెలెక్ట్ అయ్యి ఇప్పుడు సెలెక్ట్ కాకుండా పోవడము, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సార్ నాకు తెలియగలుగుతా, ప్రధానంగా ఈ యువత కోసం మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాథమికంగా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు, సమాజం కోసం పనిచేస్తూ ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసింది యువతే, ప్రాణాలు అర్పించింది యువతే. ఆశలతోటి పోరాటంలో భాగస్వాములు అయ్యారు, అప్పుడు ఏం జరగలేదు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగస్వాములైంది యువకులే. ఆ ఆశల అడియాసలు అయిపోయినాయి, యువత సమస్యలు తీరలేదు. మా తెలంగాణ మాకు కావాలని ఆందోళన మీద కొట్లాడింది తెలంగాణ యువతే. మా నిధులు మా నియామకాలు మాకు కావాలని. కానీ యువత సమస్య ఎందుకు తీరట్లేదు, ఎందుకు తీర్చట్లేదు, తీరకపోవడానికి గల సమస్యకు కారణం ఏందో ఇప్పటిదాకా సమస్య తేల్చకపోవడం ఎంత బాధాకరం సార్. ఏమని అడిగితే 1:100లో చేయరని ఆయన అంటే లీగల్ సమస్య. లీగలా లొటపిసా? ఏం సమస్య సార్ నాకు అర్థం అడుగుతా. వాళ్ళని అవమానిస్తున్నారు సార్, బర్రగిస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను ఇటువైపు ఉంటా, అటువైపు నిరుద్యోగులు 30-40 లక్షల ముందుని కొట్లాడుకుందాం, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా, ఈ చిచ్చుకుపోతున్నాడు తప్ప ఇంకోటి కాదు సార్. ఏం ఆర్థికపరమైనటువంటి భారం లేనప్పుడు, ప్రభుత్వం చేయాల్సినటువంటి అవకాశం ఉన్నప్పుడు, ఒక జియో తీయడానికి గల సోర్స్ ఉన్నప్పుడు ఎందుకు తీయకూడదు? గ్రూప్ 1 అభ్యర్థుల భావన అర్థం చేసుకోండి. మరో ముఖ్యమైనది సార్, గ్రూప్ 1 ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ చూడండి. జూలై 15 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి నడుస్తుంది సార్ ఎగ్జామ్. ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ 2 రోజుల గ్యాప్లో, ఒక్క నిమిషం ఆగుతామే, 2 రోజుల గ్యాప్లో ఆగస్టు 7, 8 2 రోజులు గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టినాడు సార్. ఒకటే రోజు గ్యాప్లో. ఎవరైనా డిఎస్సి రాసినోడు గ్రూప్ 2 రాస్తాడు సార్. మరి కనీసం గ్రూప్ 2 రాసిన వాడు కనీసం ఒక 20 రోజులు 30 రోజుల గ్యాప్ లేకపోతే, 40 రోజుల గ్యాప్ లేకపోతే గ్రూప్ 2 ఏం రాస్తాడు సార్? డిఎస్సి రాసినోడు వెంటనే ఒక రోజు గ్యాప్లో గ్రూప్ 2 ఎట్లా రాస్తాడు? అదే మరి అక్టోబర్ 24 నుంచి 29 వరకు గ్రూప్ 1 ఉంది సార్. నవంబర్ 17, 18 గ్రూప్ 3 ఉన్నది. నేను ఏమంటున్నా, గ్రూప్ 2ను పెంచి డిసెంబర్లో వాయిదా వేసినటువంటి పనిని పెద్ద పనా సార్? అది పెద్ద సమస్యనా సార్? జిజ్జుకుపోతున్నా సార్, ఇది మంచిది కాదు సార్. మీ మీద బాధ్యత ఉన్నది. మీరు చెప్తే ఈ సమాజం ఇదే విటలని చెప్పినట్టు పౌర సమాజం పేరు మీద ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ భాగస్వామ్యమైండు. మీరు చెప్తే బీఆర్ఎస్ని దించి కాంగ్రెస్ని వచ్చింది. మీరు కాంగ్రెస్ కూడా ఏమని చెప్పకపోవచ్చు కాక, రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య ఏందన్నట్టు సార్? అది రాజుగారి మొదటి భార్య మంచిదని మీరు చెప్పిన తర్వాత రెండో భార్యను మేము మంచిని ఎట్టు అనుకుంటాం సార్? మీకు చెడు అనుకున్నాం. యువత మొత్తం భుజాన్ని ఎత్తుకున్నది కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చింది సార్. మీదే బాధ్యత సార్. మీకు వ్యక్తిగత సమస్యలు ఏం లేవన్నారు కదా, నిజంగా లేవు సార్. సమాజం పట్ల మీకు బాధ ఉంది కదా సార్. ప్రస్తుతం మీ ముందున్న తక్షణ సమస్య తెలంగాణలో ఈ యువత సమస్యను తీర్చడమే మీ బాధ్యత సార్. ఇది ఇంత గడమించి మీకు ఏం అవసరం లేదు సార్.
మీరు బాధ్యత తీసుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారిని, కోదండ రామ్ గారు, తీర్మాన్ మల్లన్న, బలమూరు వెంకట ఈ విద్యార్థుల ఆశల మీద పదవులు పొందినారు సార్. రేపు నేను అంటున్నా సంజీవ్ నాయక్ పదవి పొందొచ్చు, విఠలన్న పదవి పొందొచ్చు, మేము కూడా ఆ కుర్చీల పక్కన ఇంకో 2 కుర్చీలు రావచ్చు, మేము కూడా అటెండ్ కాకుండా ఉండొచ్చు. కానీ ప్రొఫెసర్ రఘుగోపాల్ గారు అట్ట కాకుండా ఉండాలి, కోదండరామ్ గారు అట్ట కాకుండా ఉండాలి. మీ పదవులు శాస్త్రం కాదు. మీరు ఇలాంటి పదవులు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులను చాలా మందిని చూసిన వాళ్ళు, మీకు అదో లెక్క కాదు, గోటుతో సమానం. మీరు బాధ్యత తీసుకొని ఏదైతే ప్రజా సంఘాలు ఉన్నాయో రానియండి సార్. పార్టీలో వస్తే తప్పే ఉంది, రానియండి. విద్యార్థి సంఘాలను తీసుకోబోనియండి. మీరు అడిగితే అపాయింట్మెంట్ ఇయ్యరా, వదిలిపెడతాం ప్రజాపాలన అంటారా, దోపిడి పాలన అంటారా, నిర్బంధ పాలన అంటారా, మనం ఇంకో సమావేశం పెట్టుకుందాం, మీరు డిక్లేర్ చేయండి. రేవంత్ రెడ్డి పాలన ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన అని మీరు ఇక్కడ కూర్చొని డిక్లేర్ చేయండి. మనం సభలు సమావేశాలు పెట్టుకుందాం. నిరుద్యోగ యువత మీద ఇవాళ ఏదైతే ఉక్కుపాదం చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ మొబైలైజ్ చేస్తాం, స్వచ్ఛందంగా రావడానికి ఉన్నాం సార్. కేసుల పాలైనా మన లాఠీలు దెబ్బలు తిన్నాం. టీజీపీఎస్ ముట్టడి రోజు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్. మీకు తెలియదా సార్? తెలంగాణ ఉద్యమం పేరు మీద యువత మొత్తం ఒక జనరేషన్ లాస్ అయింది సార్. చదువుకోకుండా తెలంగాణ ఉద్యమం పేరు మీద చదువుకోవాలంటే కూడా పుస్తకం తెరిస్తే తెలంగాణ జై తెలంగాణ నింపడదు తప్ప, అర్థనాదాలు నింపడదు తప్ప చదువును దూరం పెట్టుకున్నారు సార్. ఆ జనరేషన్ అట్లా పోయింది. కనీసం వచ్చిన జనరేషన్ వాళ్ళకన్నా ఈ ప్రభుత్వంలో ఆశలు మిగులుతాయని అనుకుంటే అడియాసలు అవుతున్నాయి. మీరు తక్షణమే ఇక్కడి నుంచి పోగానే మీరు ఎవరితో మాట్లాడుతారో తెలియదు సార్. మీరు బాధ్యత తీసుకున్న మేము అందరం ఉంటాం, మీ అమ్మటి మేము అందరం వస్తాం సార్. విద్యార్థి లోకం వస్తుంది. సమయం తీసుకొని అన్న చెప్పిన సిగ్నల్ టీవీ అన్న కార్యక్రమం, మంచి కార్యక్రమం తీసుకుని మీరు రావడం చాలా సంతోషం. వచ్చిర్రు, ధన్యవాదాలు. మీకు నిజంగా మేము తిట్టినా, నిన్నటి దానిగా నేనే తిట్టినా సార్. మిమ్మల్ని పోయినోని హరగోపాల్ సార్ ఎడిపోయినా నేనే తిట్టినా సార్ చాలా మీటింగ్లలో. ఇలా నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఈ సమస్యకు పరిష్కారం కోసం తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ యువత సమస్యను పరిష్కారం కోసం తీసుకుంటారని ఆశిస్తూ సేవలాల్ సేనగా నేను ఈ సమస్యలో గత కొన్ని రోజులుగా వాళ్ళ మధ్యన తిరుగుతున్న వ్యక్తిగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు, చదువుకోలేని పరిస్థితి, ఎగ్జామ్ నోటిఫికేషన్, ఒకవైపు ఎగ్జామ్ డేట్ ఉన్నది, ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. వాళ్ళందరి జీవితాలతో చెలగాడని ఆడవద్దు. కాబట్టి ఆ వైపుగా మేము మీతో పాటు నడవడానికి వెళ్ళడం సిద్ధమని, కాదుకున్న రాహుల్ గాంధీని మోసం చేసిన రేవంత్ రెడ్డి, నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ రెడ్డి, అదే రాహుల్ గాంధీ దగ్గర తెలుసుకోవడానికి అశోక్నగర్ చౌరస్తా నుంచి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకుందాం. పెద్ద ఎత్తున రాహుల్ గాంధీని నిరోధించే కార్యక్రమం తీసుకుందామని సందర్భంగా మీకు అందరికీ పిలుపునిస్తూ సెలవు. ధన్యవాదాలు.